సో ఢిల్లీలో కొద్దిసేపటి క్రితం హైడ్రామా నడిచింది. ల్యాండ్ స్కామ్లో రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లిస్తే ఏకంగా పాదయాత్ర చేసి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. ఆ తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. ఇంటి నుంచి ఈడీ ఆఫీస్కు పాదయాత్రగా రాబర్ట్ వాద్రా వెళ్లారు. ఈడీ రెండో సమన్లపై వాద్రా మండిపడ్డారు. రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు పెట్టారని వాద్రా ఆరోపిస్తున్నారు. ప్రజల తరపున నేను మాట్లాడిన ప్రతిసారి తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు ఆయన. ఈడీ అడిగే అన్ని ప్రశ్నలకు జవాబు చెప్తా అంటున్నారు వాద్రా. लोगों के हित में मैं बोलूंगा, जब भी जनता की आवाज बुलंद करूंगा ये लोग दबाएंगे और मीडिया और ये लोग एजेंसियों का दुरुपयोग करेंगे। और आप अपनी बात पे कायम हैं। बिल्कुल 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 मुझे किसी चीज के लिए छुपाने की जरूरत नहीं है और मैं हमेशा जितने भी सवाल पूछेंगे हमेशा जवाब देता हूँ और देता रहूंगा मैं। ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపీకృష్ణ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ కేసులో ఆల్రెడీ ఈ మంత్ 8న విచారణకు హాజరయ్యారు కదా, ఇది రెండోసారి నోటీసులు అనుకుంటా. సో ఎంతసేపు అయ్యింది ఈడీ ఆఫీస్కి వచ్చి? పాదయాత్రగా రావడంలో ఆయన ఉద్దేశం ఏమిటి? ఎంతసేపు ఎంక్వైరీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది? ఎస్, రాబర్ట్ వాద్రాకి సంబంధించిన స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించిన భూ ఒప్పంద వ్యవహారం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతుంది. ఖాన్ మార్కెట్ పరిసర ప్రాంతాల్లో రాబర్ట్ వాద్రా నివాసం ఉంది. అక్కడి నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ ఈడీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. సుమారు 1.5 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో నడుచుకుంటూనే రాబర్ట్ వాద్రా రెండోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీన మొదటిసారి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ నోటీసులకు గైర్హాజరవడంతో ఈరోజు రెండోసారి నోటీసులు ఇచ్చి ఈ వారాంతం వరకు రావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో కొంత ఆగ్రహంతో ఆయన ఇంటి నుంచే నడుచుకుంటూ ఈడీ కేంద్ర కార్యాలయానికి విచారణకు హాజరు కావడం జరిగింది. స్కైలైట్ హాస్పిటాలిటీకి సంబంధించి కంపెనీ ముఖ్యంగా గురుగావ్లో షికోపూర్ ప్రాంతంలో ముఖ్యంగా 7.5 కోట్లతో 3.5 ఎకరాల భూమిని 2008లో కొనుగోలు చేయడం జరిగింది. అయితే ఈ కొనుగోలు చేసిన భూమిని చాలా తక్కువ కాలంలోనే 58 కోట్లకు డిఎల్ఎఫ్ సంస్థకు విక్రయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ మొత్తానికి ఏ విధంగా ఈ ముఖ్యంగా భూమిని అమ్మారు, ఈ లాభాల వెనుక మనీ లాండరింగ్ జరిగింది అన్న ఆరోపణల్ని ఇటు రాబర్ట్ వాద్రా కంపెనీ ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఈ భూ కొనుగోలుకు సంబంధించి అమ్మకాలకు సంబంధించిన పత్రాలు ఆధారాలు అన్నిటితో కూడా ఈడీ కేంద్ర కార్యాలయానికి రావాలని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇవ్వడంతో ఆయన ముఖ్యంగా సమాధానం ఇచ్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది. ఈ కేసు విచారణకి పూర్తి స్థాయిలో సహకరిస్తాను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమడిగినా కూడా వాటిని ప్రొవైడ్ చేస్తా అన్నారు. అలాగే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ప్రజల అంశాలను లేవనెత్తునేందుకు ఈ విధంగా కేసులు విచారణల పేరుతో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని చెప్పి కూడా వాద్రా విమర్శలు వినిపించడం జరిగింది. సో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతోంది. ఈ భూ ఒప్పంద వ్యవహారాలకు సంబంధించి మనీ లాండరింగ్ అంశాలపైన వాద్రాను ప్రశ్నించే అవకాశం ఉంది. వాద్రా నుంచి కీలక పత్రాలు అలాగే ఆధారాలు వీటన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగి తీసుకునే అవకాశం ఉంది. రైట్ గోపీనాథ్.